హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు వీడియో ఏంటంటే అందరికీ చాలా ఇష్టమైన ప్లేస్ ఇది. చెప్పాలంటే నాకు కూడా చాలా ఇష్టం ఈ ప్లేస్. ఎప్పటి నుంచో డ్రీమ్ అనమాట ఇక్కడికి వెళ్ళాలి అనేసి. సో ఇప్పటికైతే కుదిరింది. ఇంతకీ ఎక్కడికి అనుకుంటున్నారా? ఈషాకి. సో ఈ ఈషాకి వెళ్ళడానికి హైదరాబాద్, వైజాగ్, అలాగే విజయవాడ, తిరుపతి, చిత్తూరు ఇలాగ అన్ని ప్లేసెస్ నుంచి అయితే ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. మేమైతే చిత్తూరు నుంచి వెళ్తున్నాము. చిత్తూరు నుంచి కూడా ట్రైన్స్ అవైలబుల్ ఉంది. బట్ మాకు టికెట్స్ అవైలబుల్ లేదనేసి మేము దగ్గరలో ఉన్న కాట్పాడి జంక్షన్ నుంచి అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాము. కాట్పాడి జంక్షన్ నుంచి అయితే ఎక్కువ ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయన్నమాట. కాట్పాడి జంక్షన్ నుంచి 6 అవర్స్ ట్రావెల్ చేసిన తర్వాత కోయంబత్తూర్ జంక్షన్ అయితే రీచ్ అయిపోతాము. రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకు అక్కడ పక్కనే ఆల్ టైప్స్ ఆఫ్ ఏటీఎంస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇన్ కేస్ మనకి క్యాష్ కావాలి అనుకుంటే అక్కడ విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి గాంధీపురం బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఈషాకి వెళ్ళే బస్సులు అనేవి మనకి గాంధీపురం బస్ స్టాండ్లోనే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ ఆటోకి వచ్చేసి 150 నుంచి 200 అయితే చెప్తున్నారు. సో మనం ఓలాలో, ర్యాపిడోలో బుక్ చేసుకున్నా కూడా వాళ్ళు ఎక్స్ట్రానే తీసుకుంటారనమాట. మినిమం 100 to 150 అయితే ఇక్కడ ఛార్జ్ చేస్తారు ఆటోకి. అలాగే మనం ఇక్కడ ఏదైనా ఫుడ్ తినాలి అనుకున్నా దగ్గరలోనే హోటల్స్ ఉంటాయి. అలాగే మనం నైట్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు నైట్ స్టే చేసి మార్నింగ్ ఈషాకి వెళ్ళాలి అనుకునే వాళ్ళ కోసం దగ్గరలోనే మన హోటల్స్ కూడా ఉంటాయన్నమాట. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. సో మనం అక్కడే రూమ్స్ తీసుకోవడం బెటర్. అక్కడ వచ్చేసి రూమ్స్ 900 నుంచి ఇంకా ఏవో ఎంతైనా ఉండొచ్చు మన బడ్జెట్ని బట్టి. అలాగే ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇక్కడ నుంచే మనకి ఊటీ కూడా ఒక 80 కిలోమీటర్స్ వస్తుంది అరౌండ్. సో ఊటీకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా ఇక్కడే బస్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయన్నమాట. ఇంకా కోయంబత్తూరు నుంచి ఈషాకి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది అక్కడ నేచర్ అంతా. సో అస్సలు మిస్ అవ్వద్దు. కొబ్బరి చెట్లతోటి చాలా బాగుంటుంది. కోయంబత్తూరు నుంచి ఈషాకి అయితే అరౌండ్ 30 కిలోమీటర్స్ ఉంటుంది. అరౌండ్ 1 అవర్ ట్రావెల్ చేసిన తర్వాత మేము ఇక్కడ ఈషాకి అయితే రీచ్ అయిపోయాము. ఇది ఈషా ఎంట్రన్స్ అనమాట. ఈ కోయంబత్తూర్ అనేది నేను మూవీస్లోనే విన్నాను అనమాట. ఊరి పేరు ఎప్పుడు చూడలేదు. లైక్ శివమణి మూవీలో కూడా ఉంటుంది కదా. సో నాకు ఈ కోయంబత్తూర్ అని వినగానే శివమణి మూవీయే గుర్తొచ్చింది. మీకేం మూవీ గుర్తొచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. ఫైనల్గా మా డ్రీమ్ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. మీకు అక్కడ కనిపిస్తుంది కదా దూరంగా ఆదియోగి స్టాచ్యూ. సో అక్కడికి ఎప్పుడెప్పుడు వెళ్తానా అని అయితే ఉంది. సో ఇక్కడికైతే మేము బస్లో వచ్చాము. బస్లో వచ్చినందుకు 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అలాగే క్యాబ్లోనైనా రావచ్చు, మన ఇష్టం. సో మనం బస్లో కనుక వస్తే ధ్యానలింగం దగ్గర అయితే స్టాప్ చేస్తారనమాట మనల్ని. మెయిన్ ఎంట్రన్స్ అయితే మీకు అక్కడ కనిపిస్తుంది కదండి సర్పంలాగా. సో అక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ అయితే ధ్యానలింగం దగ్గరికి. సో దాని అంతా డీటెయిల్స్గా నేను తర్వాత చెప్తాను. పక్కనే మనకి లగేజ్ కౌంటర్స్ కూడా ఉంటాయి. అంటే ఫోన్స్, అలాగే బ్యాగ్స్ ఇలాంటివన్నీ అయితే నాట్ అలౌడ్ లోపలికి. సో మనం అక్కడ పెట్టేసుకొని వెళ్ళాలి. ఇందుకోసం అయితే మనకి అసలు ఏం ఛార్జ్ చేయరు, ఫ్రీ అనమాట. ఇంకా మెయిన్ గేట్ లోపలికి అయితే ఫోన్ ఎలా ఉండదు కాబట్టి నేను మీకు తర్వాత చెప్తాను క్లారిటీగా లోపల ఏం ఉంటాయి అనేసి. సో మనం ఇంకా ధ్యానలింగం దగ్గర నుంచి ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇలా వెళ్ళడానికి నడిచైనా వెళ్ళొచ్చు, లేకపోతే ఇలా ఎద్దుల బండ్లు కూడా ఉంటాయి. జస్ట్ వాకబుల్ డిస్టెన్సే, బట్ ఇలా వెళ్తే చాలా బాగుంటుంది కదా అనేసి అయితే వెళ్తున్నాము. ఇలా ఎద్దుల బండి మీద వెళ్ళినందుకు గాను మనకి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అలాగే ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ తెలియదు కదా ప్లేస్లన్నీ ఎక్కడ ఉంటాయనేసి. సో అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న బ్యానర్స్ ఉంటాయి. అలాగే ఇన్ఫర్మేషన్ కేంద్రాలు కూడా ఉంటాయన్నమాట. సో మనం అక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్, అదే మనం అక్కడికి వెళ్ళి కనుక్కోవచ్చు. అలాగే మనం అక్కడ వర్క్ చేయాలి అంటే లైక్ సేవ చేసుకోవాలి స్వామికి అనుకుంటే కూడా మనం అక్కడ ఇన్ఫర్మేషన్ కేంద్రాల దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకు చెప్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ నుంచి ఆదియోగి స్టాచ్యూ చూస్తున్నారా ఎంత బాగుందో. సో ఇప్పుడిప్పుడే కొంచెం లైట్గా చీకటి పడుతుంది. కొండల చుట్టూ, కొండల మధ్యలో చాలా బాగా అనిపించింది నాకు క్లైమేట్ అయితే. అలాగే ఇక్కడ ప్రతిరోజు ఈవినింగ్ 7కి అయితే మనకి లేజర్ షో ఉంటుంది అనమాట. సో లేజర్ షో కోసం అంతా రెడీ చేస్తున్నారు. అలాగే చాలామంది చెప్తుంటారు కదా ఈ లేజర్ షో చూడాలి అనుకుంటే మనకి బస్ మిస్ అయిపోతుంది, సో కంపల్సరీగా అక్కడ రూమ్ తీసుకోవాలి అనేసి. ఇదంతా ఏం కాదండి. ఖచ్చితంగా మనకి లేజర్ షో అయిపోయిన తర్వాతనే మనకు బస్సెస్ ఉంటాయి అవైలబుల్గా. కాకపోతే కొంచెం క్రౌడ్ ఉంటాయి బస్సులు అంతే. ఎక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ లేజర్ షోని అయితే అస్సలు మిస్ అవ్వకండి. నిజం చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. జనాలు చూస్తున్నారా ఎంతమంది వచ్చారో. సో మీరు కూడా లేజర్ షో అయితే చూసేయండి.
3,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being. చూసారు కదా లేజర్ షో చాలా బాగుంటుంది. అలాగే ఇంకా చాలా ఉందన్నమాట. ఈలోపు నేను మీకు ఫస్ట్లో చూపించాను కదండి మెయిన్ ఎంట్రన్స్ అనేసి. సో అక్కడి నుంచి లోపలికి వెళ్తే ఏమేమి ఉంటాయి అనేసి అయితే నేను చూపిస్తాను. ఇక్కడ కింద డిస్ప్లే అవుతుంది కదండి ఇమేజ్. సో లోపలికి వెళ్ళగానే మనకి ఇలా అయితే ఉంటుంది. ఒక సైడ్ అంతా చెట్లు, అలాగే ఇంకో సైడ్ అంతా స్టాల్స్ అనమాట. లైక్ టీ స్టాల్స్, ఇట్లాగా కొన్ని కొన్ని చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుంది. అలాగే మనకి షూలు, స్లిప్పర్స్ పెట్టుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. సో అది దాటుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మనకు ఫస్ట్ వచ్చేదైతే సూర్యకుండ్ కనిపిస్తుంది. పైన సూర్యుడి ఆకారంలో, అలాగే కింద వాటర్ అంతా బ్లూ కలర్లో చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట చూడడానికి. అయితే ఈ సూర్యకుండ్ అనేది అందరూ చూడొచ్చు, బట్ మగవాళ్ళకి మాత్రమే లోపలికి దిగడానికి ఉంటుంది అనమాట. లేడీస్ అయితే దిగడానికి ఉండదు. ఈ సూర్యకుండ్ లోపల 3 శివలింగాలు అయితే ఉంటాయండి. సో ఆ మూడింటికి వీళ్ళు నీళ్ళతోటి అభిషేకం లాగా పూజ చేసుకుంటారనమాట లోపలికి వెళ్ళి. ఈ సూర్యకుండ్ దగ్గరే మనకు నాగదేవత కూడా దర్శనమిస్తారు. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇది సూర్యకుండ్ అనమాట. మనం ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాము. ఇది మొత్తం టోటల్ వ్యూ అనమాట. లోపల సూర్యకుండ్ దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి వ్యూ అయితే ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఒక బ్రిడ్జ్లా ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు నీళ్ళు, అందులో కలువ పూలు, తామర పూలు ఉంటాయి. ఆ పక్కనే అందరూ యోగా చేసుకుంటూ ఉంటారనమాట. చాలా బాగుంటుంది అక్కడ వ్యూ చూడటానికి. ఆయన దాటుకొని ముందుకు రాగానే మనకి ఇక్కడ కనిపిస్తున్నారు కదండి నందీశ్వరుడు. సో ఆయన కనిపిస్తారు. ఆయనకి ఎదురుగానే మనకి ధ్యానలింగ మెయిన్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. నందేశ్వరుడి దగ్గర నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. అక్కడ మనకి లింగ భైరవి అమ్మవారు, అలాగే చంద్రకుండు 2 కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈవిడే లింగ భైరవి అమ్మవారు అనమాట. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి చంద్రకుండ్ ఇది. సో చంద్రకుండ్ లోపలికి ఏంటంటే అందరికీ కనిపించదు. ఇది జెంట్స్కి నాట్ అలౌడ్ అనమాట. ఓన్లీ లేడీస్ మాత్రమే వెళ్ళి మునుగుతారు. చూడడానికి కూడా నాట్ అలౌడ్. సూర్యకుండ్ వచ్చేసి మగవారికి, అలాగే చంద్రకుండ్ వచ్చేసి ఆడవారికి అన్నమాట. ఇందులో మనం చూడడానికైతే ఎలాంటి మనీ అయితే ఛార్జ్ చేయరు, బట్ మనం మునగడానికైతే టికెట్ ఉంటుంది. మనం చంద్రకుండు, అలాగే లింగభైరవి అమ్మవారిని దర్శించుకొని వచ్చిన తర్వాత మనం ఇక్కడికైతే వస్తాము. సో ఇక్కడి నుంచి మనం లోపలికైతే వెళ్తాం అనమాట, ధ్యానలింగం దగ్గరికి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి మనకి లోపలికి వెళ్ళగానే మనకి ఇలా స్టెప్స్ ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే అందరూ ధ్యానం చేస్తూ ఉంటారనమాట ఇక్కడ. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే సైలెంట్గా ఉండాలి, ఎందుకంటే ఈయన ధ్యానలింగం కాబట్టి మనం అసలు మాట్లాడకూడదు. లోపల కూడా అంతే. ఇదైతే మెయిన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈషాలో చూస్తున్నారు కదా, లోపల అందరూ ధ్యానం చేస్తున్నారనమాట. మనం నార్మల్గా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కొబ్బరికాయలు కొట్టడం, పూజలు చేయడం ఉంటుంది కదా. సో ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం అలాంటివి అయితే ఏముండవు, అందరూ ధ్యానం చేసుకుంటారనమాట. సో ఇంకా ఇవన్నీ చూసుకొని మనం ఫస్ట్ వచ్చాం కదా, అక్కడి నుంచే బయటకు వస్తామన్నమాట. సో అక్కడి నుంచి మనం ఎద్దుల బండి మీద మనం ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తాము. అక్కడ ఈవినింగ్ 7కి అయితే మనకి లేజర్ షో ఉంటుంది. ఇదన్నమాట లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేసి క్లారిటీగా చెప్పాను అని అయితే నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they called him a yogi, as he was the first one, the Adi Yogi. Signs of yoga in all its forms to human habitations across the planet, which turned into crucibles of civilization.
Adiyogi absorbed her and made her a part of himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is my woman. నాని అయితే ఏడ్చేసాడండి లేజర్ షో చూసి భయపడ్డాడు. సో పిల్లలు యాజువల్గా భయపడతారు కదా, సో ఇలాంటివన్నీ చూసినప్పుడు. సో లేజర్ షో అయిపోయిన వెంటనే మనకు అక్కడ బస్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో మనం బస్సులో అయితే మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు, లేదంటే రూమ్స్ తీసుకుంటే నైట్ అక్కడే స్టే చేయొచ్చు అనమాట. మన ఆప్షన్ అది. సో మేమైతే నైటే వెళ్ళిపోయామన్నమాట. నైట్ వెళ్ళిపోయి నైట్ కోయంబత్తూరులో స్టే చేసాము. దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము మళ్ళీ తిరిగి రిటర్న్ అయిపోయామన్నమాట. సో ఫైనల్గా ఇవండి ఈషా విశేషాలు అయితే. మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో అయితే మర్చిపోకుండా కమెంట్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా అంటే చాలా మీ ముందుకు వస్తాయి. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాయ్ బాయ్.